ఓం శాంతి 2వ తారీఖు 9వ నెల 2021। मीठे बच्चे, तुम अपनी तकदीर भविष्य नई दुनिया के लिए बना रहे हो। ये तुम्हारा राजयोग है ही नई दुनिया के लिए। మధురమైన పిల్లలు, మీరు తమ అదృష్టాన్ని భవిష్య కొత్త ప్రపంచం కోసం తయారు చేసుకుంటున్నారు. ఇది మీ రాజయోగము కొత్త ప్రపంచం కొరకు. ప్రశ్న, తక్దీర్వాన్ బచ్చోं की ముఖ్య నిశానియా క్యా హోగి? అదృష్టవంతులైన పిల్లల యొక్క ముఖ్య లక్షణాలు ఎలా ఉంటాయి? జవాబు, తక్దీర్వాన్ బచ్చే కాయిదే సిర్ శ్రీమత్ పర్ చలేంగే. అదృష్టవంతులైన పిల్లలు నియమానుసారంగా శ్రీమతంపై నడుస్తారు. कोई भी कायदे के विरुद्ध कार्य करके अपने को व बाप को ठगेंगे नहीं. ఏ నియమ విరుద్ధమైన కార్యం చేసి తమని లేక బాబాని మోసం చేసుకోరు. 2, ఉన్హే పढ़ाई का పూరా షౌక్ హోగా. వారికి చదువు యొక్క పూర్తి అభిరుచి ఉంటుంది. సమझाने का भी షౌక్ హోగా. తెలియచేసే అభిరుచి కూడా ఉంటుంది. పాస్ విత్ హానర్ బన్ స్కాలర్షిప్ లేనే కా పురుషార్థ్ కరేంగే. పాస్ విత్ ఆనర్గా అయి స్కాలర్షిప్ తీసుకునేందుకు పురుషార్థం చేస్తారు. 4, కభీ కిసీకో దుఃఖ్ నహీ దేంగే. ఎప్పుడు ఎవరికి దుఃఖాన్ని ఇవ్వరు. కభీ కోయి ఉల్టా కర్మ నహీ కరేంగే. ఎప్పుడు ఎటువంటి ఉల్టా కర్మలు చేయరు. పాట, తక్దీర్ జగాకర్ ఆయే హూం. పాట, అదృష్టాన్ని మేల్కొల్పుకునేందుకు వచ్చాను. ఓం శాంతి. मीठे मीठे रूहानी बच्चों ने गीत सुना. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలు పాట విన్నారు. नयों ने भी सुना तो पुरानों ने भी सुना, కుమారియోं ने भी सुना. కొత్తవారు కూడా విన్నారు మరియు పాతవారు కూడా విన్నారు. కుమారీలు కూడా విన్నారు. ఏ పాఠశాల హే, ఇది పాఠశాల. పాఠశాల में कोई ना कोई तकदीर बनाने जाते हैं. పాఠశాలలో ఏదో ఒక అదృష్టాన్ని తయారు చేసుకునేందుకు వెళ్తారు. వహాతో అనేక ప్రకార్ కి తక్దీర్ హై. అక్కడైతే అనేక రకాల అదృష్టాలు ఉంటాయి. కోయి సర్జన్ బన్నే కి, కోయి బ్యారిస్టర్ బన్నే కి తక్దీర్ బనాతే హై. కొంతమంది సర్జన్ అయ్యే అదృష్టం తయారు చేసుకుంటారు. కొంతమంది లాయర్ అయ్యే అదృష్టాన్ని తయారు చేసుకుంటారు. తక్దీర్ కో ఎయిమ్ ఆబ్జెక్ట్ కహా జాతా హై. అదృష్టాన్ని ముఖ్యమైన లక్ష్యము అని అంటారు. తక్దీర్ బనానే బిగర్ పాఠశాల మే క్యా పడేంగే. అదృష్టాన్ని తయారు చేసుకోకుండా పాఠశాలలో ఏం చదువుతారు? అబ్ యహా బచ్చే జాన్తే హై कि हम भी तकदीर बनाकर आए हैं नई दुनिया के लिए अपना राज्य भाग्य लेने. ఇప్పుడు ఇక్కడ పిల్లలకు తెలుసు కదా, మేము కూడా అదృష్టాన్ని తయారు చేసుకునేందుకు వచ్చాము. కొత్త ప్రపంచం కొరకు తమ రాజ్యభాగ్యాన్ని తీసుకునేందుకు. యహ్ హై నయి దునియా కే లియే రాజయోగ్. ఇది కొత్త ప్రపంచం కొరకు రాజయోగము. ఓ పురానీ దునియా కే లియే బ్యారిస్టర్, ఇంజనీర్, సర్జన్ ఆది బంతే హై. అక్కడ పాత ప్రపంచం కోసం లాయరు, ఇంజనీర్, సర్జన్ అది అవుతారు. ఓ బంతే బంతే అభి పురానీ దునియా కా టైం బహుత్ థోడా రహా హై. ఓ తో ఖతం హో జాయేగా. అది అవుతూ ఇప్పుడు ఈ పాత ప్రపంచం యొక్క సమయం చాలా తక్కువ ఉంది. అది కూడా సమాప్తైపోతుంది. ఓ తక్దీర్ హై ఇస్ మృత్యులోక్ కే లియే, ఇస్ జన్మ కే లియే. ఆ అదృష్టం కూడా ఈ మృత్యులోకాందే, ఈ జన్మకే. బాబా చెప్తున్నారు, తుమ్హారీ పఢాయి హై నయి దునియా కే లియే. మీ చదువు కొత్త ప్రపంచం కొరకు. తుమ్ నయి దునియా కే లియే తక్దీర్ బనాకర్ ఆయే హో. మీరు కొత్త ప్రపంచం కొరకు అదృష్టాన్ని తయారు చేసుకునేందుకు వచ్చారు. నయి దునియా మే తుమ్కో రాజ్యభాగ్య మిలేగా. కొత్త ప్రపంచంలో మీకు రాజ్యభాగ్యం లభిస్తుంది. కౌన్ పఢాతే హై. ఇక్కడ ఎవరు చదివిస్తున్నారు? బేహద్ కా బాప్, జిస్సే హీ వర్సా పానా హై. అనంతమైన తండ్రి, వీరి నుంచే వారసత్వాన్ని పొందాలి. జైసే డాక్టర్ లోగోं को डॉक्टरी का वर्षा मिलता है अपनी पढ़ाई का. ఎలాగైతే డాక్టర్స్కి డాక్టరీ యొక్క వారసత్వం లభిస్తుంది,
తమ చదువు యొక్క। अच्छा जब बूढ़े होते हैं तब गुरु के पास जाते हैं। अच्छा ఎప్పుడైతే ముసలివారిగా అవుతారో అప్పుడు గురువు వద్దకు వెళ్తారు। क्या चाहते हैं గురువు నుంచి ఏం కోరుకుంటారు? कहते हैं हमको शांतिधाम जाने की शिक्षा दो, हमको सद्गति दो అంటారు। మాకు శాంతిధామం వెళ్ళేందుకు శిక్షణ ఇవ్వండి, మాకు సద్గతిని ఇవ్వండి అంటారు। यहाँ से निकल शांतिधाम ले जाओ, ఇక్కడి నుంచి తొలగించి శాంతిధామానికి తీసుకువెళ్ళండి। బాప్ సే భీ వర్షా మిల్తా హై ఇస్ జన్మ కే లియే, బాబా నుండి కూడా ఈ జన్మకే వారసత్వం లభిస్తుంది। బాకీ గురు సే తో కుచ్ నహీ మిల్తా, మిగిలిన గురువుల నుంచి అయితే ఏమీ లభించదు। టీచర్ సే కుచ్ నా కుచ్ వర్షా పాతే హై, క్యూంకి ఆజీవికా తో చాహియే నా, టీచర్ నుంచి ఏదో ఒక వారసత్వం పొందుతారు, ఎందుకంటే ఆజీవిక కావాలి కదా। బాప్ కా వర్షా హోతే హుए भी పढ़ते हैं कि हम भी अपनी कमाई करें, బాబా నుంచి వారసత్వాన్ని పొందుతారు సంపాదన కోసం। గురు సే కమాయి కుచ్ హుई नहीं, గురువు నుంచి అయితే ఏమీ సంపాదన ఉండదు। हाँ कोई कोई गीता आदि अच्छी पढ़कर फिर गीता पर भाषण आदि करते हैं। కొంతమంది గీత అది బాగా చదువుకుని తిరిగి గీత పైన స్పీచ్ అది ఇస్తారు। ఏ సబ్ హే అల్పకాల్ సుఖ కే లియే, ఇదంతా అల్పకాలిక సుఖం కోసం। అబ్ తో ఇస్ మృత్యులోక్ కా అంత్ హై, ఇప్పుడు ఈ మృత్యులోకం యొక్క అంతిమ సమయం। తుమ్ జాన్తే హో హమ్ నయీ దునియా కీ తక్దీర్ బనానే ఆయే హై, మీకు తెలుసు కదా మేము కొత్త ప్రపంచం యొక్క అదృష్టాన్ని తయారు చేసుకునేందుకు వచ్చాము। ఏ పురానీ దునియా ఖతం హో జానీ హై, ఈ పాత ప్రపంచం సమాప్త అయిపోవాలి। బాప్ కి వ అప్నీ మిల్కియత్ బి సబ్ భస్మ హో జాయేగి, బాబా యొక్క మరియు తమ ఆస్తి తండ్రి ఇచ్చింది అన్నీ సమాప్త అయిపోతాయి। హాత్ ఫిర్ బీ ఖాళీ జాయింగే, లౌకిక తండ్రి ఇచ్చిన ఆస్తి అంతా భస్మమైపోతుంది, ఖాళీ చేతులతో తిరిగి వెళ్తారు। అభీ తో కమాయి చాహియే నయీ దునియా కే లియే, ఇప్పుడు కొత్త ప్రపంచం కొరకు సంపాదన కావాలి। పురానీ దునియా కే మనుష్యతో ఓ కర్ నహీ సకేంగే, పాత ప్రపంచంలో మనుషులు అది చేయలేరు। నయీ దునియాకి కమాయి కరానీ వాలా హై హీ శివ్ బాబా, కొత్త ప్రపంచానికి సంపాదన చేయించేవారే శివ్ బాబా। యహా తుమ్ నయీ దునియా కే లియే తక్దీర్ బనానే ఆయే హో, ఇక్కడ మీరు కొత్త ప్రపంచం కొరకు అదృష్టాన్ని తయారు చేసుకునేందుకు వచ్చారు। ఓ బాప్ హీ తుమ్హారా బాప్ భీ హై, టీచర్ భీ హై, గురు భీ హై, ఆ తండ్రి మీ యొక్క తండ్రి కూడా, టీచర్ కూడా మరియు గురువు కూడా। और फिर वो आते ही है संगम पर, మరియు వారు వచ్చేదే సంగం యుగంలో। భవిష్య కే లియే కమాయి సిక్లానే, భవిష్యత్తు కోసం సంపాదన నేర్పించడానికి। अब इस पुरानी दुनिया में तो थोड़े रोज है, ఇప్పుడు ఈ పాత ప్రపంచంలో ఇక కొద్ది రోజులే ఉన్నాయి। ఏ దునియాకే మనుష్య నహీ జాన్తే, ఇది ప్రపంచం నుండి మనుషులకు తెలీదు। తుమ్ బచ్చే జాన్తే హో నయీ దునియా కే లియే ఏ హమారా బాప్ టీచర్ సద్గురు హై, పిల్లలైన మీకు తెలుసు కదా కొత్త ప్రపంచం కోసమే వీరు మా తండ్రి, టీచరు, సద్గురువు। బాప్ ఆతే హీ హై శాంతిధామ్ సుఖధామ్ మే లే జానే, బాబా వచ్చేదే శాంతిధామానికి సుఖధామానికి తీసుకువెళ్ళేందుకు। కోయి తక్దీర్ నహీ బనాతే హై గోయా కుచ్ భీ సమజ్తే నహీ, కొంతమంది అదృష్టాన్ని తయారు చేసుకోరు అంటే ఏమీ అర్థం చేసుకోరు। ఏక్ హీ ఘర్ మే స్త్రీ పడతీ హై పురుష్ నహీ పడతా, బచ్చే పడేంగే మా బాప్ నహీ పడేంగే, ఒకే ఇంట్లో స్త్రీ చదువుకుంటుంది, పురుషుడు చదువుకోడు, పిల్లలు చదువుకుంటారు, తల్లి తండ్రి చదువుకోరు। ऐसे होता रहता है, ఇలా జరుగుతూ ఉంటుంది। शुरू में परिवार के परिवार आए, మొదట్లో పరివారాలు వచ్చారు। परंतु माया का तूफान लगने से आश्चर्यवत सुनंती कथंती बाप को छोड़ चले गए, కానీ మాయా తుఫాన్లు ఏర్పడడంతో ఆశ్చర్యవంతంగా విన్నారు, ఆహా ఓహో అన్నారు, బాబా చేయొదిలి వెళ్ళిపోయారు।
गाया भी हुआ है, आश्चर्यवत सुनंती कथंती बाप का बनंती పढ़ाई పడావంతి ఫిర్ బి హాయ్ కుదరత్ డ్రామాకి. అందుకే మహిమ కూడా ఉంది కదా, ఆశ్చర్యవంతంగా వింటారు, ఆహా ఊహో అంటారు, బాబావారిగా అవుతారు, చదువుకుంటారు, చదివిస్తారు, అయ్యో డ్రామా బాబా చెయ్యొదిలి పారిపోతారు. డ్రామాకి హీ బాత్ హుయినా, ఇది డ్రామా యొక్క విషయం కదా. బాప్ ఖుద్ కహతే హై అహో డ్రామా అహో మాయా. బాబా స్వయంగా అంటున్నారు, అహో డ్రామా అహో మాయా. కిస్కో ఫారక్తే దేది, ఎవరికి మాయ విడాకులిప్పించేస్తుంది. స్త్రీ పురుష్ ఏక్ దోకో డైవోర్స్ దేతే హై, స్త్రీ పురుషులు కూడా ఒకరికొకరు విడాకులు ఇచ్చుకుంటారు. బచ్చే బాప్కో ఫారక్తే దేతే హై, పిల్లలు బాబాకి విడాకులు ఇచ్చేస్తారు. యహాతో ఓ నహీ హై, ఇక్కడైతే అది లేదు. యహాతో డైవోర్స్ దేనా సకే, ఇక్కడైతే విడాకులు ఇవ్వలేరు. బాప్తో ఆయే హే బచ్చోంకో సచ్చి కమాయి కరానే, బాబా వచ్చిందే పిల్లలకు సత్యమైన సంపాదన చేయించడానికి. బాప్ థోడే హీ కిస్కో ఖడ్డే మే డాలేంగే, బాబా గోతిలో వేయరు. బాప్ తో హే పతిత పావన్ रहम दिल, బాబా అయితే పతిత పావనుడు, దయాసాగరుడు. बाप आकर दुखों से लिबरेट करते हैं और गाइड बन साथ ले जाने वाला है. బాబా వచ్చి దుఃఖాల నుండి విముక్తినిస్తున్నారు, గైడ్ అయ్యి ఇంటికి తీసుకువెళ్తారు. ऐसे कोई लौकिक गुरु नहीं कहेंगे कि मैं तुमको साथ ले जाऊंगा, ఈ విధంగా లౌకిక గురువులు ఎవరు అనరు నేను మిమ్మల్ని కూడా తీసుకువెళ్తాను అని. శాస్త్రోं में है भगवान वाच कि मैं तुम सबको ले जाऊंगा, శాస్త్రాల్లో ఉంది భగవాన్ వాచ, నేను మిమ్మల్ని అందరినీ తీసుకువెళ్తాను. మచ్చరు సదృశ్య సబ్ జానే హై, దోమల గుంపులాగా అందరూ వెళ్ళిపోవాలి. తుమ్ బచ్చే అచ్చి రీతి జాన్తే హో అభి హమ్కో జానా హే ఘర్, పిల్లలేని మీరు మంచి రీతిలో తెలుసుకున్నారు, ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళిపోవాలి. ఏ శరీర్ ఛోడ్నా హే, ఈ శరీరం వదిలేయాలి. ఆప్ ముయే మర్ గయి దునియా, మీరు మరణిస్తే ప్రపంచమంతా మరణించినట్లే. అప్నే కో సిర్ఫ్ ఆత్మ సమజ్ బాప్కో యాద్ కర్నా హే, కేవలం స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాని స్మృతి చేయాలి. ఏతో పురాణా చోలా చీచీ హై, ఇది పాత వస్త్రం, చీచీ వస్త్రం. ఏ దునియా భీ పురానీ హై, ఈ ప్రపంచం కూడా పాతదే. జైసే పురానే ఘర్ మే బైఠే హోతే హై, नया घर सामने बनता रहता है, तो बाप भी समझेगा हमारे लिए, बच्चे भी समझते हैं हमारे लिए बन रहा है. ఎలాగైతే పాత ఇంట్లో కూర్చుంటారు, కొత్త ఇల్లు ఎదురుగా తయారవుతుందనుకోండి, తండ్రి అర్థం చేసుకుంటారు మా కోసమేనని, పిల్లలు అర్థం చేసుకుంటారు మా కోసమే తయారవుతుంది అని. బుద్ధి చలి జాయేగి నయే ఘర్ తరఫ్, బుద్ధి కొత్తింటి వైపుకి వెళ్తుంది. ఇస్మే ఏ బనావో ఏ కరో, ఇందులో ఇది తయారు చేయండి, ఇలా చేయండి. బుద్ధి ఉస్మే హీ లగి రహేగి, బుద్ధి అందులోని నిమగ్నమై ఉంటుంది, తిరిగి పాతది తెంచేస్తారు. మమత్వ సారా పురానే సే మిటాయ్ నయే సే జుట్ జాతా హై, మమకారం మొత్తం పాత ప్రపంచం నుంచి తొలగింపబడి కొత్త దాంతో జోడింపబడుతుంది. యహే బేహద్ దునియా కీ బాత్, ఇది అనంతమైన ప్రపంచం యొక్క విషయం. पुरानी दुनिया से ममत्व मिटाना है और नई दुनिया से लगाना है, పాత ప్రపంచంపై నుండి మమకారాన్ని తొలగించాలి మరియు కొత్త ప్రపంచంతో జోడించాలి. జాన్తే హో ఏ పురానీ దునియా ఖతం హోనీ హై, మీకు తెలుసు కదా ఈ పాత ప్రపంచం సమాప్తి కాబోతోంది. నయీ దునియా హై స్వర్గ్, కొత్త ప్రపంచం అంటేనే స్వర్గం. ఉస్మే హమ్ రాజాయి పద్ పాతే హై, అందులో మనం రాజ్య పదవి పొందుతున్నాం. జిత్నా योग में रहेंगे, ज्ञान की धारणा करेंगे, औरों को समझाएंगे, उतना खुशी का पारा छेड़ेगा. ఎంత యోగంలో ఉంటారో, జ్ఞానాన్ని ధారణ చేస్తారో, ఇతరులకు తెలియచేస్తారో అంతగా సంతోషం యొక్క పాదరసం ఎక్కుతుంది. బడా భారీ ఇమ్తిహాన్ హై, చాలా పెద్ద పరీక్ష. हम 21 जन्म के लिए वर्षा पा रहे हैं,
మేము 21 జన్మలకి వారసత్వాన్ని పొందుతున్నాం. షాహుకార్ బన్నా తో అచ్చా హేనా, ధనవంతులుగా అవటం మంచిది కదా. బడి ఆయు మిలే తో అచ్చా హేనా, ఎక్కువ ఆయుష్ లభించటం మంచిది కదా. సృష్టి చక్ర కో జిतना యాద్ కरेंगे, जितनों को आप समान बनाएंगे ఉత్నా ఫాయిదా హే. సృష్టి చక్రాన్ని ఎంత తలుచుకుంటారో, ఎంతగా ఇతరులని మీ సమానంగా తయారు చేస్తారో అంత లాభం ఉంది. రాజా బన్నా హే తో ప్రజా భీ బనానీ హే. రాజుగా అవ్వాలి అనుకుంటే ప్రజల్ని కూడా తయారు చేయాలి. ప్రదర్శనీ మే తో ఇతనే డేర్ ఆతే హే, ఓ సారీ ప్రజా బంతీ జాయేగి. ప్రదర్శనీల్లో లెక్కలేనంత మంది వస్తారు, వారు మొత్తం ప్రజలు అయిపోతారు. క్యూంకి ఇస్ అవినాశీ జ్ఞాన్ కా వినాశ్ నహీ హోతా. ఎందుకంటే ఈ అవినాశీ జ్ఞానం వినాశనం కాదు. బుద్ధి మే ఆయేగా, పవిత్ర బన్ పవిత్ర దునియా కా మాలిక్ బన్నా హే. బుద్ధిలో వస్తుంది, పవిత్రంగా అయి పవిత్ర ప్రపంచానికి యజమాని కావాలి. రామ్ రాజ్యకి స్థాపన హో రహీ హై. రామరాజ్యం యొక్క స్థాపన జరుగుతుంది, రావణ రాజ్యం వినాశనం అయిపోతుంది. సత్యుగ్ మే తో హోంగే హీ దేవతాయే. సత్యుగంలో ఉండేది దేవతలు. బాబానే समझाया था, लक्ष्मी नारायण का चित्र जो बनाते हैं उसमें लिखना चाहिए कि पास्ट जन्म में ये तमो प्रधान दुनिया में थे, फिर इस पुरुषार्थ से तमो प्रधान दुनिया से సతో ప్రధాన్ విశ్వకా మాలిక్ బనేంగే. బాబా తెలియచేశారు కదా, లక్ష్మీనారాయణుల చిత్రం ఎవరైతే తయారు చేస్తారో అందులో రాయాలి, ముందు జన్మలో వీరు తమో ప్రధాన ప్రపంచంలో ఉండేవారు, తిరిగి పురుషార్థం ద్వారా తమో ప్రధాన ప్రపంచం నుండి సతో ప్రధాన విశ్వానికి యజమానిగా అవుతారు అని. మాలిక్ రాజా ప్రజా సబ్ హోతీ హేనా. యజమానులు, రాజులు, ప్రజలు అందరూ ఉంటారు కదా. ప్రజా భీ కహేగి భారత్ హమారా సబ్సే ఊంచా హై. ప్రజలు కూడా అంటారు మా భారతదేశం అన్నిటికన్నా చాలా ఉన్నతమైంది అని. బరోబర్ భారత్ హీ సబ్సే ఊంచ్తా, అభి నహీ హై, థా జరూర్. తప్పకుండా మన భారతదేశమే ఉన్నతంగా ఉండేది, ఇప్పుడు లేదు, ఒకప్పుడు ఉండేది. అభి తో బిల్కుల్ గరీబ్ హో గయా హై. ఇప్పుడు పూర్తి నిరుపేదగా అయిపోయింది. ప్రాచీన్ భారత్ సబ్సే షాహుకార్ థా. ప్రాచీన భారతదేశం అన్నిటికన్నా సంపన్నంగా ఉండేది. హమ్ భారత్వాసీ సబ్సే ఊంచ్ దేవతా కుల్కే థే. భారత్వాసీలైన మనం ఉన్నతోన్నతమైన దేవతా కులానికి చెందిన వారము. దూసరే కోయి కో దేవీ దేవతా నహీ కహా జాతా. ఇతరులు ఎవరిని కూడా దేవీ దేవతలని అనరు. అబ్ తుమ్ బచ్చియా భీ పढ़ती हो, ఫిర్ ఔరోं को समझाना है ना. ఇప్పుడు పిల్లలేని మీరు చదువుకుంటున్నారు, తిరిగి మీరు ఇతరులకు కూడా తెలియచేయాలి కదా. బాబానే డైరెక్షన్ దియానా. బాబా కూడా డైరెక్షన్ ఇచ్చారు కదా. कैसे ప్రదర్శని ఆది మే తార్ दी जाए సో లిక్ కర్ आओ. ఏ విధంగా ప్రదర్శనీల్లో వాట్లలో కూడా తెలియచేయాలో రాసుకుని రండి. తుమ్హారే పాస్ చిత్ర భీ హై, తుమ్ సిద్ కర్ బతలా సక్తే హో कि उन्होंने ये पद कैसे पाया. మీ దగ్గర చిత్రాలు ఉన్నాయి, మీరు నిరూపించి చెప్పచ్చు వారి పదవిని ఎలా పొందారో. అబ్ ఫిర్ సే ఏ పద్ పా రహే హై శివ్ బాబా సే. ఇప్పుడు మళ్ళీ తిరిగి శివ్ బాబా నుంచి పదవిని పొందుతున్నారు. ఉన్కా చిత్ర భీ హై, వారి యొక్క చిత్రాలు కూడా ఉన్నాయి. శివ్ హై పరంపిత పరమాత్మ. శివ్ బాబా పరంపిత పరమాత్మ. బ్రహ్మ విష్ణు శంకర్ కే భీ చిత్ర హై. బ్రహ్మ విష్ణు శంకరుల యొక్క చిత్రాలు కూడా ఉన్నాయి. పరం పిత పరమాత్మ బ్రహ్మ ద్వారా స్థాపన కర్ రహే హై. పరం పిత పరమాత్మ బ్రహ్మ ద్వారా స్థాపన చేస్తున్నారు. విష్ణుపురి సామ్నే ఖడి హై. విష్ణుపురి ఎదురుగా ఉంది. విష్ణు ద్వారా నయి దునియాకి పాలన. విష్ణు ద్వారా కొత్త ప్రపంచం యొక్క పాలన. విష్ణు హై రాధే కృష్ణకే దో రూప్. విష్ణు అంటే రాధాకృష్ణుల రెండు రూపాలు. అబ్ గీతా కా భగవాన్ కౌన్ టెహరా. ఇప్పుడు గీతా భగవంతుడు ఎవరయ్యారు. పహలే తో ఏ లిఖో కి గీతా కా భగవాన్ నిరాకార్ శివ్ హై నాకి కృష్ణ. ముందుది రాయండి, గీతా భగవంతుడు నిరాకారి శివుడు, అంతేకాని కృష్ణుడు కాదు. బ్రహ్మాసో విష్ణు, విష్ణుసో బ్రహ్మ कैसे बनते हैं. బ్రహ్మ నుండి విష్ణు, విష్ణు నుండి బ్రహ్మగా ఎలా అవుతారు. एक ही चित्र पर समझाने में
कितना टाइम लगाता है ఒకే చిత్రం పైన తెలియచేయటంలో ఎంత టైం పట్టచ్చు. జబ్ బుద్ధి మే బాత్ బైఠే అప్పుడే బుద్ధిలో విషయం కూర్చుంటుంది. పహలే పహలే తో ఏ సమఝాకర్ ఫిర్ లిఖనా చాహియే మొట్టమొదటిది తెలియచేసి అప్పుడు రాయాలి. बाप कहते हैं ब्रह्मा द्वारा तुमको योग बल से 21 जन्म का अधिकार मिलता है. బాబా అంటున్నారు బ్రహ్మ ద్వారా మీకు యోగ బలం ద్వారా 21 జన్మల అధికారం లభిస్తుంది. శివ్ బాబా బ్రహ్మ ద్వారా వర్షా దే రహే హే. శివ్ బాబా బ్రహ్మ ద్వారా వారసత్వాన్ని ఇస్తున్నారు. మొట్టమొదట వీరి ఆత్మ వింటుంది, ఆత్మే ధారణ చేస్తుంది. మూల విషయం ఇదే. చిత్రతో శివకా దిఖాతే హే చిత్రం శివుడిది చూపిస్తారు. ఏ హే పరంపిత పరమాత్మ శివ్ ఫిర్ ప్రజాపిత బ్రహ్మతో జరూర్ చాహియే. వీరు పరంపిత పరమాత్మ శివుడు, తిరిగి ప్రజాపిత బ్రహ్మ తప్పకుండా కావాలి. యహా ప్రజాపిత బ్రహ్మకే బ్రహ్మ కుమార్ కుమారియా డేర్ కే డేర్ హే. ఇక్కడ ప్రజాపిత బ్రహ్మకి బ్రహ్మ కుమారి కుమారులు లెక్కలేనంత మంది ఉన్నారు. जब तक ब्रह्मा के बच्चे ना बने ब्राह्मण ना बने तो शिव बाबा से वर्षा कैसे लेंगे. ఎప్పటి వరకైతే బ్రహ్మ పిల్లలుగా అవ్వలేదో బ్రాహ్మణులుగా అవ్వలేదో శివ్ బాబా నుంచి వారసత్వాన్ని ఎలా తీసుకుంటారు. కుక్కి पैदाइशी హో నా సకే కుక్క వంశావళి అయితే కుదరదు. ఇక్కడ ముఖ వంశావళి అనే మహిమ ఉంది. తుమ్ కహెంగే हम ప్రజాపిత బ్రహ్మకే ముఖ వంశావళి. మీరంటారు మేము ప్రజాపిత బ్రహ్మ యొక్క ముఖ వంశావళి. ఓ గురువుం కే చేలే అథవా ఫాలోవర్స్ హోతే హై. అక్కడ గురువులకి శిష్యులుగా లేక ఫాలోవర్స్గా ఉంటారు. యహా తుమ్ ఏక్ కో హీ బాప్ టీచర్ సద్గురు కహతే హో. ఇక్కడ మీరు ఒక్క తండ్రినే తండ్రి టీచర్ సద్గురు అంటారు. సోబీ ఉన్కో కహతే హో జో నిరాకార్ శివ్ బాబా జ్ఞాన్ కా సాగర్ హై నాలెడ్జ్ఫుల్ హై. ఆయనే మీరంటారు నిరాకారుడు శివ్ బాబా జ్ఞానసాగరుడు నాలెడ్జ్ఫుల్. సృష్టికి ఆది మధ్య అంత కా జ్ఞాన్ దేతే హై. ఆయనే మనకి సృష్టి యొక్క ఆది మధ్యాంత జ్ఞానాన్ని ఇస్తున్నారు. ఓ టీచర్ బి హై, ఆయన టీచర్ కూడాను. నిరాకార్ ఆకర్ సాకార్ ద్వారా సునాతే హై. నిరాకారుడు వచ్చి సాకారుడు ద్వారా వినిపిస్తారు. ఆత్మ హీ బోల్తీ హై నా, ఆత్మే మాట్లాడుతుంది కదా. ఆత్మ कहती है मेरी शरीर को तंग मत करो. ఆత్మ అంటుంది నా శరీరాన్ని విసిగించొద్దు అని. ఆత్మ దుఃఖీ హోతీ హై, ఆత్మే దుఃఖీగా అవుతుంది. ఈ సమయ హే పతితాత్మ, ఈ సమయంలో పతితాత్మ. పతితోంకు పావన్ బనానే వాలా పరంపిత పరమాత్మ హై. పతితుల్ని పావనంగా తయారు చేసేవాడు పరంపిత పరమాత్మ. ఆత్మ బులాతీ హే హే పతిత్ పావన్ హే గాడ్ ఫాదర్. ఆత్మే పిలుస్తుంది హే పతిత పావన హే గాడ్ ఫాదర్ అని. అబ్ वो फादर तो एक बैठा है फिर भी याद किसको करते हैं. అక్కడ ఫాదర్ ఒక్కరే కూర్చున్నారు, తిరిగి స్మృతి ఎవరిని చేస్తారు. ఆత్మ कहती है ये हमारी आत्मा का फादर है. ఆత్మ అంటుంది వీరు మా ఆత్మకు తండ్రి అని. అక్కడ శరీరానికి తండ్రి ఉంటారు. समझाया जाता है अब आत्माओं का बाप जो निराकार है वो बड़ा या शरीर का रचयिता साकार बाप है वो बड़ा. మరి ఇప్పుడు చెప్పండి, ఆత్మలకు తండ్రి నిరాకారుడు ఆయన పెద్దవాడా లేక శరీరానికి రచయితైన సాకార తండ్రి పెద్దవాడా. సాకార్తో నిరాకార్కో యాద్ కర్తా హై. సాకారుడు కూడా నిరాకారుణ్ణి తలుచుకుంటాడు. అబ్ సబ్కో సమఝానీ दी जाती है. ఇప్పుడు అందరికీ తెలియచేయటం జరుగుతుంది. జబ్కి వినాశ్ సామ్నే ఖడా హై. ఎందుకంటే వినాశనం ఎదురుగా నిలబడి ఉంది. పారలౌకిక్ బాప్ ఆతే హీ హై అంత్ మే సభీకో వాపస్ లే జానే. పారలౌకిక తండ్రి వచ్చేదే అంతిమంలో అందరినీ వాపస్ తీసుకువెళ్ళేందుకు. బాకీ జో కుచ్ భీ హై ఓ వినాశ్ హోనే కా హై. మిగిలినది ఏదైతే ఉందో అంతా వినాశనం అయిపోతుంది. ఇస్కో కహా హీ జాతా హై మృత్యులోక్. అందుకే దీన్ని మృత్యులోకం అని అంటారు. జబ్ కోయి మరతా హై తో कहते हैं ఫలానా పరలోక్ పధారా శాంతిధామ్ గయా. ఎప్పుడైనా ఎవరైనా చనిపోతే అంటారు ఫలానా వారు పరలోకానికి చేరుకున్నారు, శాంతిధామానికి వెళ్ళారు అని. మనుష్యం కో ఏ పతా నహీ
కానీ బాబా చెప్తున్నారు మనుషులకైతే ఈ విషయం తెలీదు. బాబా చెప్తున్నారు అభి తో ఖుషీ హే హమ్కో పరమాత్మ మిలా హే. ఇప్పుడైతే మీకు సంతోషం ఉంది కదా. బాబా చెప్తున్నారు తెలియచేసేందుకు కూడా యుక్తి కావాలి, మందిరాలకు వెళ్ళి తెలియచేయాలి. ఇది శివ్ బాబా యొక్క స్మృతి చిహ్నం. శివ్ బాబా మనల్ని చదివిస్తున్నారు. శివ అంటే వాస్తవానికి బిందువు, పరంతు బిందీకి పూజ कैसे करे. కానీ బిందువుని ఎలా పూజిస్తారు, పళ్ళు పుష్పాలు ఎలా అర్పిస్తారు. అందుకే పెద్ద రూపం తయారు చేస్తారు. ఇంత పెద్ద రూపం ఉండదు. గాయా భీ జాతా హే బ్రుకుటి కే బీచ్ చమక్తా హే అజబ్ సితారా. అందుకే మహిమ చేస్తారు కదా, బ్రుకుటి మధ్యలో మెరిసే అద్భుతమైన నక్షత్రము అని. బడీ చీజ్ హే తో సైన్స్ వాలే झट उनको पकड़ ले. పెద్ద వస్తువు అయితే సైంటిస్టులు కూడా వెంటనే పట్టుకుందరు. बाबा समझाते हैं उनको परम पिता परमात्मा का पूरा परिचय मिला नहीं है. బాబా తెలియచేస్తున్నారు వారికైతే పరంపిత పరమాత్మ యొక్క పూర్తి పరిచయమే లభించలేదు. ఎప్పటి వరకైతే బాబాను తెలుసుకోలేదో అప్పటి వరకు మా ఆత్మ బిందువు సమానమని అర్థం చేసుకోరు. శివ్ బాబా బిందు, మనం కూడా బిందువునే తలుచుకుంటాం. బాకీ దేఖ్నేమే ఆతా ఓ ఆతా. బాబా అంటున్నారు కనిపించేటప్పుడు అది ఇది కనిపిస్తూ ఉంటుంది, ఇది కూడా మాయ యొక్క విఘ్నం. ఇప్పుడు మీకు ఖుషి ఉంది కదా, మాకు పరమాత్మ లభించారు. పరంతు జ్ఞాన్ భీ చాహియేనా. కానీ ఇందులో జ్ఞానం కూడా కావాలి. కిస్కో కృష్ణ కా సాక్షాత్కార్ హోతా హే తో ఖుష్ హో జాతే హే. ఎవరికైనా కృష్ణుడి యొక్క సాక్షాత్కారం జరిగితే సంతోషిస్తారు. బాబా అంటున్నారు కృష్ణుడి యొక్క సాక్షాత్కారంలో ఖుషీతో డాన్స్ చేస్తారు, కానీ దానివల్ల అయితే ఏమీ సద్గతి లభించదు అని చెప్తున్నారనమాట. ఏ సాక్షాత్కారతో అనాయాస్ హీ హో జాతా హే. ఈ సాక్షాత్కారాలు అనాయాసంగా జరుగుతాయి. ఒకవేళ బాగా చదువుకోకపోతే ప్రజల్లోకి వెళ్ళిపోతారు. కొంచెం విన్నా కృష్ణపురిలో సాధారణ ప్రజల్లోకి వెళ్తారు. ఇప్పుడు పిల్లలేని మీకు తెలుసు కదా, శివ్ బాబా మాకు నాలెడ్జ్ వినిపిస్తున్నారు. ఆయన జ్ఞాన సాగరుడు. బాబా కా ఫర్మాన్ హే కి పవిత్ర జరూర్ బన్నా హే. బాబా యొక్క ఆజ్ఞ తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. కానీ ఎవరు పవిత్రంగా అవ్వట్లేదు. కభీ కభీ పతిత్ భీ యహా చిప్కర్ ఆ జాతే హే. అప్పుడప్పుడు పతితులు కూడా ఇక్కడ దాక్కుని వచ్చేస్తారు. వారిని వారే నష్టం చేసుకుంటారు, తమని తామే మోసం చేసుకుంటారు. బాప్కో ఠగ్నేకి హీ బాత్ హీ నహీ. బాబానైతే మోసం చేయాల్సిన విషయం లేదు. బాప్సే ఠగీ కర్ కోయి పైసా లేనా హే క్యా. బాబాని మోసం చేసి ఏమైనా డబ్బు తీసుకోవాలా ఏంటి. శివ్ బాబాకి శ్రీమత్ పర్ కాయదే సిర్ నహీ చల్తే తో క్యా హాల్ హోగా. శివ్ బాబా యొక్క శ్రీమతంపై నియమానుసారం నడవకపోతే పరిస్థితి ఏమవుతుంది. बहुत सजाएं खानी पड़ेगी. दूसरा फिर पद भी भ्रष्ट हो जाएगा. చాలా శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. రెండోది పదవి కూడా భ్రష్టమైపోతుంది. కోయి భీ కార్యదే కే విరుద్ధ కామ్ నహీ కర్నా చాహియే. అందుకని ఎటువంటి నియమ విరుద్ధమైన పని చేయకూడదు. బాప్తో సమझाएंगेనా. బాబా తెలియచేస్తున్నారు కదా, తుమ్హారీ చలన్ ఠీక్ నహీ హై. మీ యొక్క నడవడిక సరిలేదు. బాప్తో కమాయి కర్నే కా రాస్తా బతాతే హై. బాబా అయితే దారిని తెలియచేసే, బాబా అయితే సంపాదన చేసుకునే దారి తెలియచేస్తారు. ఫిర్ కోయి కరే నా కరే ఉన్కి తక్దీర్. తిరిగి చేసినా చేయకపోయినా వారి అదృష్టం. సజాయేతో ఖాకర్ వాపస్ శాంతిధామ్ మే జానా హీ హై. శిక్షలు అనుభవించి శాంతిధామం వెళ్ళాలి. పదవి భ్రష్టం అయిపోతుంది, ఏమీ లభించదు. ఆతేతో బహుత్ హై. చాలామంది వస్తారు, కానీ బాబా నుండి వారసత్వం తీసుకునే విషయం. బచ్చే कहते हैं బాబా సే తో హమ్ స్వర్గ కా సూర్యవంశీ రాజాయి పద్ పాయేంగే. పిల్లలు అంటారు బాబా నుంచి మేము స్వర్గం యొక్క సూర్యవంశీ రాజ్య పదవి పొందుతాము అని. రాజయోగం కదా. స్టూడెంట్ స్కాలర్షిప్ తీసుకుంటారు కదా, పాస్ హోనే వాళ్ళం కో స్కాలర్షిప్ మిల్తీ హై నా. పాస్ అయ్యే వారికే స్కాలర్షిప్ లభిస్తుంది కదా. బాబా అంటున్నారు ఎంతెంతగా ఎవరు పాస్ అవుతారో వారికి అటువంటి స్కాలర్షిప్ లభిస్తుంది. వృద్ధి హోతే హోతే హజారోం బన్ జాతే హై. వృద్ధి అవుతూ అవుతూ వేలాది మంది అయిపోతారు. రాజాయి పద్ హై స్కాలర్షిప్. రాజ్య పదవే స్కాలర్షిప్. ఎవరైతే బాగా చదువుకుని చదివిస్తారో వారు గుప్తంగా ఉండరు. బహుత్ నయే నయే పురాణోం సే ఆగే నికల్ పడేంగే. చాలామంది కొత్త కొత్త వారు పాతవారి కన్నా ముందుకు వెళ్ళిపోతారు. వజ్రతుల్యమైన జీవితాన్ని తయారు చేస్తారు.
अपनी सच्ची कमाई कर 21 जन्मों के लिए वर्षा पाएंगे। తమ సత్యమైన సంపాదన చేసి 21 జన్మలకి వారసత్వాన్ని పొందుతారు. ఎంత సంతోషం ఉంటుంది. जानते हैं ये वर्षा अब नहीं लिया तो फिर कभी नहीं ले सकेंगे. మీకు తెలుసు కదా, ఈ వారసత్వాన్ని ఇప్పుడు తీసుకోకపోతే ఇంకెప్పుడు తీసుకోలేరు. పढ़ाई का शौक होता है ना, చదువు యొక్క అభిరుచి కూడా ఉంటుంది కదా. कोई को तो जरा भी शौक नहीं है समझाने का, కొంతమందికి అయితే కొంచెం కూడా తెలియచేసే ఇంట్రెస్ట్ లేదు. డ్రామానుసార్ తక్దీర్ మే నహీ హై తో భగవాన్ భీ క్యా కరే. డ్రామానుసారం అదృష్టంలో లేకపోతే భగవంతుడు కూడా ఏం చేస్తారు. అచ్చా, मीठे मीठे सिखिलत है बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం, कोई भी कार्य श्रीमत के विरुद्ध नहीं करना है. ఏ కార్యము శ్రీమతానికి విరుద్ధంగా చేయకూడదు. పढ़ाई अच्छी रीति पढ़कर ऊंच तकदीर बनानी है. చదువు బాగా చదువుకుని ఉన్నతమైన అదృష్టాన్ని తయారు చేసుకోవాలి. ఎవరికి దుఃఖాన్ని ఇవ్వద్దు. సెకండ్ పాయింట్, ఇస్ పురానీ దునియా సే మమత్వ మిటా దేనా హే. ఈ పాత ప్రపంచంపై మమకారాన్ని తొలగించాలి. బుద్ధియోగ్ నయే దునియా సే లగానా హే. బుద్ధియోగం కొత్త ప్రపంచంతో జోడించాలి. ఖుషీగా ఉండేందుకు జ్ఞానాన్ని ధారణ చేసి ఇతరుల చేత కూడా ధారణ చేయించాలి. वरदानmu, लाइट हाउस की स्थिति द्वारा पाप कर्मों को समाप्त करने वाले पुण्य आत्मा भवा. लाइट हाउस స్థితి ద్వారా పాపకర్మలని సమాప్తి చేసే పుణ్యాత్మా భవ. जहाँ लाइट होती है वहाँ कोई भी पाप कर्म नहीं होता है. ఎక్కడైతే లైట్ ఉంటుందో అక్కడ ఎటువంటి పాపకర్మ జరగదు. तो सदा लाइट हाउस स्थिति में रहने से माया कोई पाप कर्म नहीं करा सकती. ఎవరైతే సదా లైట్ హౌస్ స్థితిలో ఉంటారో వారి చేత మాయ ఎటువంటి పాపకర్మలు చేయించదు. సదా పుణ్యాత్మగా అవుతారు. పుణ్యాత్మ సంకల్ప మే భీ కోయి పాప కర్మ నహీ కర్ సక్తి. పుణ్యాత్మ సంకల్పంలో కూడా ఎటువంటి పాపకర్మ చేయదు. జహా పాప్ హోతా హై వహా బాప్ కి యాద్ నహీ హోతీ. ఎక్కడైతే పాపం ఉంటుందో అక్కడ బాబా స్మృతి ఉండదు. కావున దృఢ సంకల్పం చేయండి, నేను పుణ్యాత్మను, పాపం నా ఎదురుగా రాదు అని. స్వప్న సంకల్పమే బి పాప్కో ఆనే నాదో. స్వప్నంలోనూ సంకల్పంలోనూ కూడా పాపాన్ని రానివ్వద్దు. స్లోగన్, जो हर दृश्य को साक्षी होकर देखते हैं वही सदा हर्षित रहते हैं. ఎవరైతే ప్రతి దృశ్యాన్ని సాక్షిగా చూస్తారో వారు సదా హర్షితంగా ఉంటారు. अच्छा, ओम शांति.